కరీంనగర్ కార్పొరేషన్ పరిధి 8వ డివిజన్ అలుగునూరులో అలుగునూరు తిమ్మాపూర్ ప్రధాన రహదారిపై భారీ గుంత ఏర్పడింది. ఎస్ఆర్ఎస్పీ కాకతీయ ప్రధాన కాలువకు సమీపంలోని DBM-2 ఉపకాలువ కల్వట్టు వద్ద రోడ్డు కుంగిపోవడంతో ఈ గుంత ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు మరింత దెబ్బతిన్నట్లు చెప్పారు. ఈ మార్గంలో అలుగునూరు, తిమ్మాపూర్, యాదవులపల్లి, పోరండ్ల గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. స్కూల్ బస్సులు, ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలతో పాటు రైతులు కూడా ఈ రహదారినే వినియోగిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో సరైన వెలుతురు లేకపోవడంతో గుంత కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి కల్వర్టు వద్ద కుంగిపోయిన రోడ్డును వెంటనే మరమ్మతులు చేసి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. పెద్ద వెహికల్స్ ఏమన్నా వస్తే, లారీలు కానీ ట్రక్స్ కానీ ఏమన్నా వస్తే, ఇప్పుడు ఇక్కడ వర్క్ జరుగుతుంది పక్కన బ్రిడ్జి, అక్కడ వెహికల్స్ వస్తున్నాయి. దానికి వచ్చినప్పుడు అది ప్రమాదం జరగవచ్చు. నా పేరు స్వామి, మాది అలుగునూరు గ్రామం, కరీంనగర్ జిల్లా. ఇది అలుగునూరు నుంచి వెళ్ళి యాదవపల్లె, తిమ్మాపూరు, బంజారపల్లె పోయే రూట్ లో DBM-2 SRSP కెనాల్ కు సంబంధించి DBM-2 దగ్గర కెనాల్ కు సంబంధించిన దగ్గర ఇక్కడ మొన్న వర్షాలకు బుంగబడింది కెనాల్ కి. అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని తొందరగా స్పందించి ప్రమాదాలు జరగకముందే త్వరగా వీలైనంత పూర్తి చేయాలని కోరుతున్నాము. ఇక్కడ స్కూల్ పిల్లల బస్సులు గాని రైతులు గాని చాలా మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇక్కడ చీకటికి ఇక్కడ లైట్లు ఏముండవు, మొత్తం కంప్లీట్ గా చీకటి ఉంటది. సో ప్రమాదాలు జరగకముందే అధికారులు త్వరగా స్పందించి కంప్లీట్ చేయగలరు.